అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు కదా. చాలా సంతోషం. మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులిపి ఆర్తలకు మంచి ఆదరణ చేస్తున్నారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మనకి ఇట్లనే ఉండాలి. అట్లనే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలను చూస్తున్నారు. అయ్యా దయచేసి మీకు దండం పెడితే మన మెగా9 టీవీ ధమాకా దుమ్ముదులిపి ఆర్తలను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. మరి ఇవాళ కూడా ఏడి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలను తీసుకొచ్చిన కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చూద్దాం పెట్టుండ్రి. ఇంకా లేట్ చేయకుండా మరి జప్పున మన ధమాకా ఆర్తలు ఇలా ఏడిగా ఏమున్నాయో సురు చేద్దాం పాండ్రి. ఏందో ఏమో నువ్వులా జగనన్న పరిస్థితి చూస్తా అంటేనే అర్థమైతలేదు. ఆగమ్య గోచరంగా ఉన్నది. ఆయనకి ఎవరు చెప్పేటోళ్ళు లేరా, లేకపోతే చెప్పేటోళ్ళు ఉన్నా సుతం జగనన్న ఇంటలేడా, ఎవరికి అర్థమైతలేదు. కానీ ఆయన ఏ ఓదార్పు యాత్ర చేసినా, ఏ పర్యటన చేసినా, ఏ నిరసన చేసినా కూడా కాంట్రవర్సీలకు కేరా అడ్రస్ అవుతున్నది ఈ మధ్య కాలంలో జగనన్న ముచ్చట్ల. మరి ఎందుకోసానికి అట్లా అవుతున్నదో ఏమో తెలియదు. కానీ నిన్నట్ల పల్నాడుల పర్యటన చేసే కదా, దాని మీద గట్టిగానే గరానికి అచ్చుకుంటా పెద్ద రభసనే నడుస్తున్నది. మరి అసలు జగనన్నకి ఇట్లా ఎందుకు అవుతున్నదో ఏమో వార్త తెచ్చినా కదా, చూపెట్టకపోతే ఎట్టుంటుంది మొత్తం అరుచుకుందాం పాండ్రి. మొన్ననేమో తినాళ్ళ గంజాయి బ్యాచు, రౌడీ షీటర్లు, చేను స్నాచర్లని గొప్ప బిరుదలను సంపాదించిన వాళ్ళను పరామర్శన చేసొచ్చి మొన్నట్ల పొదిలికి పొగాకు రైతుల పరామర్శతోని పోయింది. ఇక అక్కడ పెద్ద ఎత్తునే దండయాత్ర చేసినట్టుగానే మాటల తూటాలను కూటమి సర్కారు మీద గట్టిగానే పిలిచింది. ఇవే తలకాయ నొప్పులు సరిపోతలేవురా నాయన అంటే మళ్ళా నిన్నట్ల సత్తనే పెళ్లిలా ఎప్పుడో ఏడాది కింద వేరోల పైసలతోని అప్పులు చేసి బెట్టింగ్ ఆడి కోట్లు నష్టమైనటువంటి వ్యక్తి బలన్మరణానికి బాల్పడి జీవి తీసుకున్నాడు. ఇటువంటి పరామర్శలకు పోతే ఎట్లా వస్తావన్నా 2029లా ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావని చెప్పి చాలా మంది లోపల గట్టిగానే పిసుకోబట్టిండ్రట. ఇంకంతనే కాకుండా నిన్న సత్తెనపల్లిలో ఒక మనిషిది అకారణంగా జీవి వీళ్ళ పయ్యల కింద పడి వాయే. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? జగనన్న చూసుకుంటలేడా? కనీసం ఆ మనిషిని దవాఖానలన్నా జాయిన్ చేపియకుండా మీ ప్రచారంలో మీరే ఉండి ఎప్పుడో ఏడాది కిందట పోయిన జీవికేమో నువ్వు పరామర్శన పేరుతోని ఓదార్పు యాత్ర లెక్కన చేతబట్టినావు. నిన్న మీ బండ్ల కిందనే ఒక మనిషి జీవి పోతే సప్పుడుదాకా ఎందుకుంటున్నావు అన్నా నువ్వు ఒక్క మాటనన్నా మాట్లాడాలి. మొన్నట్ల అమరావతి మహిళలను కించవలసిన నాడు నీ సొంత ఛానళ్ల ప్రచారం జరిగిన నాడు ఇద్దరు నరలేని నాలుకకు జర్నలిస్టులు పని చెప్పినా సుతం నువ్వు సప్పుడుదాకా ఉన్నావు ఎందుకు అన్నా ఇట్లా అన్నా? నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? జనం దృష్టిలో నువ్వు ఇంకో టైప్లో పోతున్నావు అన్నా. ఇది మనకు మంచిది కాదన్నా అని చెప్పి వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులే జగనన్నకు చెప్పే ప్రయత్నం చేద్దామన్నా కూడా ధైర్యం సరిపోక 1-4 అడుగులు వెనకకేసే పరిస్థితులు ఉన్నారట. ఇంకా అంతనే కాకుండా నిన్న సత్తెనపల్లిల ప్రచారం సభలల్లా కొన్ని ప్లకార్డులు సోషల్ మీడియాను షేక్ చేసినాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక సంపేత్తాం నరికెత్తామని బహిరంగంగానే ప్లకార్డుల రూపంలో హెచ్చరికలు చేస్తున్నారు. ఎవడైనా సరే రాని తొక్కిపడేస్తాం 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిందనంటే గంగమ్మ తల్లి జాతరల వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం నా కొడుకులారా. వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అన్న ఒత్తడు అంతు చూస్తాడు అనుకుంటా వైసీపీ కార్యకర్తలు గిట్ల ఫ్లెక్సీలతోని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేసిళ్ళు. తినాలైతేనేమి పొదిలైతేనేమి సత్తెనపల్లి పర్యటనలకి అన్ని కనపడు. ఒకంత జగనన్నను బాగా హార్ట్ఫుల్ గా నమ్మేటోళ్ళు, ప్రేమించేటోళ్ళు, ఆదరాభిమానాలు ఇచ్చేటోళ్ళు అందరూ డైలమాల పడే పరిస్థితి పడ్డది. పోనీ స్పీచ్లలో ఏమన్నా కొత్తదనం చూపించి పబ్లిక్ ఏమన్నా ఆకట్టుకుంటాడానంటే అది కూడా లేదు. అదే ఊకదంపుడు ఉపన్యాసం. రాబోయే రోజులలో అధికారం మనకి వస్తుంది, 2.0 రాజకీయం ఏందో చూపెడతాం, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకోచి గుంజుకోచి శిక్షించి కఠిన చర్యలకు దారి తీస్తాం. ఏ ముచ్చట్లు చెప్తున్నాడు? ఏడవైనా ఒకటే క్యాసెట్ తిప్పి జగనన్న చెప్తున్నాడు. కానీ కూటమి సర్కారు ఇచ్చినటువంటి హామీల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడానంటే ఆ మాటలు ఏడా కనబడతలేవు. ఏమిటి కోసానుకో పోతే ఇంకేదో అవుతున్నదన్న సందంగా ఉన్నది ఈ జగనన్న పరిస్థితి అని చెప్పి చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెట్టేటోళ్ళు కొంతమంది అయితే మా జగనన్న 2029లో అధికారం చేతజిక్కించుకోవాలనంటే ఈ తీరు పోకడబోతే ఎట్లయితుంది, ఇది అసంభవం కదా అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఇక ఈ అన్నిటి మీద ఉన్న కేసులతోనే పోయేటోళ్ళు పోతున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారా నాయన అనుకుంటే ఇంగిన్ని కేసులను మీదేసుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పబ్లిక్లలో మార్కులు కొట్టుకునే పని చేయలేకపోతున్నాడు జగనన్న అనేది మాత్రం టాకు గట్టిగానే ఉన్నదట వైఎస్ఆర్సీపీ లీడర్ల జగనన్నను ప్రేమించే అభిమానులల్లా. ఇక ఎప్పటి లెక్కనే మా గారాల తమ్ముడు రాయమల్లును పిలిచే యాలయ్యే కదా, పిలుద్దాం ఉండుండ్రి. యాడున్నాడో కదా ఈ మూతవారే రాయమల్లు. ఓరి వారే రాయమల్లుగా
అగో మా రాయమల్లు కానీ పిలిస్తే గీనెవలో పెద్ద మనిషి వచ్చిండ్లు. ఓ సారు ఎవరు మీరు జరంతా అసంటో జరుగు మా తమ్ముడు కోసం నేను చూస్తా అంటే మీరు అడ్డం వచ్చిళ్ళు. సంజన ఉందా, సుకన్య ఉందా, గంట అరగంట ఆ మాట అన్నది వాస్తవానికి నేను కాదు. నా వాయిస్ను ఎవరో మిమిక్రీ చేశారు. అమ్మతోడు మీరా సార్? చాలా సంతోషం. మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలకు వచ్చినందుకు నాకు మస్తు హ్యాపీగా ఉన్నది సార్. ఏమయ్యా, అధికారంలో లేకపోతే మేము మీకు గుర్తుకు రామా? లేకపోతే గుర్తుకు వచ్చినా కూడా బ్రో సినిమాలాగా మమ్మల్ని యాక్టింగ్ చేసినట్టు తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నారని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయినా అధికారం లేనట్టు మీరు కానీ మీ క్యాడర్ కానీ ఏడనన్న ప్రవర్తన చేస్తున్నదా సార్? అయినా ఏంది సార్, ఒక మాట అడగాలనిపిస్తున్నది. నిన్నట్ల జగన్ సార్ పర్యటనలల్లో ఏకంగా పెద్ద సార్లకే గట్టి గట్టి వార్నింగ్లు ఇస్తున్నారట. భారీ కేట్లను ఏదో బాహుబలి బల్లాదేవలు ఎక్కిన ఇసిరి అవతల నూకుతున్నారట. ఏడ తగ్గుతలేరట. ఎందుకు తగ్గాలి? మా నాయకుడు పర్యటనలో భాగంగా వేల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వారిని చూడటానికి అనేక సంఖ్యలో జనాదరణ కలిగిన నాయకుడు కాబట్టి మా నాయకుడిని కలవటానికి వచ్చారు. వారిని ఆపే హక్కు ఎవరికి ఉంది? ఏ రాజ్యాంగంలో చెప్పింది? ఏ చట్టం చెప్పిందని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అవుగని సార్, నిన్న ర్యాలీ కోసానికి నచ్చిన మీరు అడ్డుకోబోయిన పోలీసుల మీద దౌర్జన్యం కూడా చెయ్యబోయినరని పోలీసులతోని వాగ్వాదానికి గట్టిగానే దిగిండ్రట. ఇదంతా గిట్టని వాళ్ళు కల్పిస్తున్నటువంటి కల్పిత కథ అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ పోలీసు వారు బారికిట్లను జరపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారు అలా ఇబ్బంది పడుతుంటే ఒక మానవతా దృక్పథంతో, ఒక సౌహృదయ భావంతో మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం ఆ పోలీసులకు సహకారం చేశాము. ఇదంతా గిట్టని వారు చేస్తున్న పని కాదు సార్. ఒక చిన్న మాట, పర్మిషన్ ఇచ్చిన కార్ల కంటే ఎక్కువ కార్లలో వచ్చిందని దగ్గర దగ్గర 11 కాన్వాయ్లతో పాటు ఇంకా 30 కార్లల్లో మందితోని మీరు చాలా మంది కలిసి వచ్చిందని ఎస్పీ సార్ చెప్తుంటే విన్నా సార్. కేసు నమోదు చేసిండ్రంట కదా సార్ మీ మీద. చూడండి, మనం ఒక శుభకార్యం చేసేటప్పుడు మనం అందరికీ పత్రికలు పంచుతాము, అది సహజము. కాకపోతే మనము పత్రికలు ఇచ్చిన వారే రావాలని ఎక్కడా రూల్ లేదు కదా. పెద్ద సంఖ్యలో వచ్చారు, హాజరు పడ్డారు, ఇందులో తప్పేముంది అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి పల్నాడు పర్యటనలో కొంతమంది జగనన్న ఫ్యాన్స్ కొన్ని ప్లకార్డులు పట్టుకొని పుష్ప సినిమాల డైలాగులతోని ప్రదర్శన చేసిండ్రట. జగనన్న కూడా అయితే తప్పేందని అంటున్నాడట సార్. అవేమో డైలాగులు చాలా భయంకరంగానే ఉన్నాయి. గంగమ్మ తల్లి జాతరలా వేట తలలు నరికినట్టు నరుకుతామని ఒక్కొక్కరిని చూస్తమ్మా తాడాకేందో చూడుండ్రని చెప్పి పోలీసార్లకు కూడా గట్టిగానే మీరు సీరియస్ వార్నింగ్లు ఇచ్చిండ్రని, పర్మిషన్ లేకుండానే అంబటి సోదరులు అందరు కలిసి బారికేట్లను పక్కకు నూకిండ్రని చెప్పి వైసీపీ కార్యకర్తలను దబాయించి మరీ ముందరికి పంపించిండ్రని చెప్పి బయట వస్తున్న టాక్ సార్. నాకు తెలియదు. మన కంటికి చూసిందంతా నిజం కాదని నేను మీకు మనం చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతుంది. వీళ్ళనందరినీ పబ్లిక్ గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మా నాయకుణ్ణి రాబోయే 2029లో అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించబోతున్నారు. ఆగో గట్లనా? అయితే మరి జగనన్న పల్నాడులో చేసిన పర్యటన మొత్తం అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలతోనే నడిచిందని సత్తెనపల్లి పట్టణంలో ఓ సిఎస్ఆర్ను మీ వైసీపీ కార్యకర్తలే పక్కకు గట్టిగా నూకిండ్రు కదా అని అంటున్నారు సార్. నాకు తెలియదు. ఇదిగోరా తోక అంటే అదిగోరా పులి అనే చందంగా ఈ కూటమి కక్షపూరిత రాజకీయం చేస్తుంది. మా నాయకుడిని మేము కలవడానికి సామరస్యంగా, మర్యాద పూర్వకంగా, మేము వ్యక్తిగతంగా మేము వెళ్తే మా మీద లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయ కుట్రని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆగో మరి ఇంకో పక్కన మీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సు మీదకి కూడా జెండా కర్రలతోని దాడి చేసిల్లని కూడా బయటన పడుతున్న టాక్ సార్. వాస్తవానికి అదంతా తప్పుడు ఆరోపణ. జన సంద్రోహంలో వేల మంది కార్యకర్తలు ఎందరో హాజరుపడ్డారు. ఆ రద్దీలో ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది, మా కార్యకర్త చేతిలో జెండా ఉంది. అనుకోకుండా చూసుకోకుండా ఏదో యాక్సిడెంట్లో ఆ బస్సుకు మా కార్యకర్త చేతిలో జెండా అలా టచ్ అయింది. కానీ ఈ కూటమి కక్షకూరిత రాజకీయాలకు తిరలేపుతుంది. ఏకంగా
బస్సునే అద్దాలనే సర్వనాశనం చేశామని, విధ్వంసం సృష్టించామని, రాళ్ళదారి కూడా చేశామని అభూతగా మాట్లాడుతున్నది. పబ్లిక్ని భ్రమ పెట్టించేలాగా మాట్లాడుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు అని వారికి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అగో అట్ట కూడా అవుతా సార్? మరి ఇంతమందికి పర్మిషన్ లేదని పోలీసు సార్లు చెప్పినా సూత్రం పోలీసుల మీదకే దౌర్జన్యం చేసుకుంటా మీ వైసీపీ క్యాడర్ సత్తెనపల్లి వైపు పోయేటట్టు పెద్దగా ఈ రంగాన్ని క్రియేట్ చేసిల్లని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఈ తిరగ ర్యాలీ అచ్చుడితోనే గింత రభస అయ్యిందని నాకు తెలియదు సార్. అక్కడ అత్తే టాకు అది చెప్తున్నా మీకు. మా నాయకుడు పల్నాడులో ప్రవేశించిన తర్వాత ఆ పోలీసు అధికారులు మేము మా కార్యకర్తలము మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా ఎంతో వినమ్రులమై మమ్మల్ని మా నాయకుడి దగ్గరికి పోనివ్వండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని మరి బతిమాలుకున్నాం. కానీ ఈరోజు ఈ కూటమి కక్షపూరితగా రాతలు వాళ్ళ టీవీ ఛానళ్లలో పేపర్లలో తప్పుడు రాతలు రాసి అభూత కల్పనలాగా చేస్తూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి పోలీసులతో మీరు చాలా దురుసుగా ప్రవర్తన చేసిల్లని డిఎస్పీ సార్కు సుతం వార్నింగ్ ఇచ్చిందని అంతు తేలుస్తామని ఏదేదో అన్నారని చెప్పి ఇంకా అంతనే కాకుండా మొన్నట్లో కూడా మీ వైసీపీ చేతబట్టేగా సార్ వెన్నుపోటు దినోత్సవం ఆ టైంలలో కూడా అక్కడ ఒక పోలీసు పెద్ద సార్తో కూడా గిట్టనే బెదిరింపులకు పాల్పడ్డారనే వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఏమంటారు సార్? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పిన విధంగా 2.0 రాజకీయాలకు తెరలేపుతూ రాబోయే రోజుల్లో సప్త సముద్రాల అవతల ఉన్న ఎంతటి అధికారులైనా వారు రిటైర్మెంట్ అయిపోయినా పర్వాలేదు, తప్పకుండా వారిని తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎటువంటి సందేహం లేదని నేను మీకు మనవి చేస్తున్నాను. అమ్మో మీ ఓపికకు దండం సార్. చాలా ఇలువైన ముచ్చట్లే చెప్పిలు. కాకపోతే శివరాకర్ని ఒక చిన్న డౌట్ అని మనం కొడుతున్నా సార్. అడగనా ఏమనుకోకుండ్రి, మీకు దండం పెట్టి. నీకు ముందే చెప్పాను, నీకు ఏ సందేహం వచ్చినా నిరభ్యంతరంగా నిర్మోమాటంగా అడగమని నీకు చెప్తున్నాను. మీరు గింత మిట్ట మధ్యాహ్నం గంటగనం ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు సార్? హెల్త్ మీద గట్టిగానే ఫోకస్ పెట్టినట్టున్నారు కదా. వాస్తవానికి ఇలాంటి బారికేట్లను ఇసిరి అవతల పడేయాలంటే శక్తి కావాలి, బలం కావాలి, సామర్థ్యం కావాలి. మేము అధికారంలోకి రావడానికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎన్నో పోరాటాలు చేయాలి కాబట్టి ఈ ఎక్సర్సైజు. అబ్బో చాలా సంతోషం సార్. మంచి మాట చెప్పి సెలివిచ్చిలు. ఎందుకైనా మంచిదే. బారికేట్ల ముచ్చట్లలో జరంట పైలం సార్. ఫ్లోలో ఏమన్నా బారికేట్లని ఈసిరే పని ముంగట వేసుకున్నారనుకో, జారకూరని జాంట్లు ఏమన్నా జారినాయంటే లేని తలనొప్పి వస్తుంది. ఎందుకైనా మంచిది. నీ అభిమానిగా నేను కోరుకుంటున్నా సార్. మీరు సల్లంగా ఉండాలి. మీకు దండం పెడితే ఇక మీరు ఎక్సర్సైజ్లు కంటిన్యూ చేసుకోండి సార్. నేను కూడా పోతా. నా సోకు టైం అయిపోయింది, ఇప్పటితో నడిచిపోయింది కథ. ఇక మొత్తానికి చూసిండ్రు కదా పెద్ద మనిషి కథ ఎట్లున్నదో. ఏమోనులా ఏమనలేం. మనం మాత్రం చేసేది ఏమున్నది, చూసుకుంటా ఓడే. సరే మన ధమాకా దుమ్ముదులపై ఆర్తలల్లా ఇంకా ఓడిసిపోని ముచ్చట్లు ఏమున్నాయో చూద్దాం పాండ్రి. ఏమోనోళ్ళ కేసీఆర్ సార్ పరిస్థితి కూడా మంచిగా ఉన్నట్టు కనబడతలేదు. పైకి అట్లా ఉన్నాడు కానీ మైకుల ముందర మాత్రం బాటంగా చెప్పలేకపోవచ్చు, కానీ అంతర్గతంగా మాత్రం చింతన బాగా చేస్తున్నాడట. ఇటు పక్కన కవితక్క గోలెన్సాపుడు, అటు పక్కన ఏసీబీ నోటీసులతోని కేటీ రామారావు సారు, కాళేశ్వరం నోటీసులతోని కేసులను పే చేసే పనుల కేసీఆర్ సారు. ఏ పంచాయతీలు సరిపోతలేవురని ఆయన అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒకరికొకరికి పోసుకోకుండా కొంచెం గొల్లెం సాపుళ్లకు దారి తీస్తున్నదట. దీని మీద కేసీఆర్ సారు నిద్ర పట్టకుండా ఏంద్రా నాయన ఈ టెన్షన్ అని ఆలోచన చేస్తున్నాడట. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఇవన్నీ ముచ్చట్లల్లా కేసీఆర్ సారు అంతర్మదనం గంతగనం ఎందుకు టెన్షన్ పడుతున్నాడో వార్త తెచ్చిన కదా, పురాక చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం పొలిటికల్గా రోజు రోజుకు హీటు బాగానే పెంచుతున్నదయ్యా. తొందరలోనే ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఊపందుకుంటున్న ముచ్చట్లల్లా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీలా లుకలుకలు మళ్ళొక పారి బయటపడడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశం అవుతున్నది. ఇక ఇప్పటికే తల బొప్పిగట్టి ఫోన్ ట్యాంపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసు కేసు, కాళేశ్వరం
ఎలక్toral కమిషన్ ఇషారాతో పాటు మల్లగుల్లలు అవుకుంటా కింద మీద తణకలాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జుల మీద స్థానిక నేతల తిరుగుబాటు సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నది రీసెంట్గా. ఇక ఇప్పుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీద సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఆరోపణలు గట్టిగానే గుప్పన చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో జీవన్ రెడ్డి చెయ్యని అరాచకం అంట ఏదీ లేదు. బెదిరింపులు చేసిండు, భూ కబ్జాలు చేసిండు, అక్రమ కేసులు బనాయించిండు, సొంత పార్టీ లీడర్లకు సైతం మస్తు తక్లీఫులు చేసేటట్టు వాళ్ళను అవస్థల పాలు చేసిండు. ఈ జీవన్ రెడ్డిని ఇన్ఛార్జి బాధ్యతలకించి మొదలు మీద అప్పియాలే, లేదంటే రాబోయే స్థానిక ఎన్నికల పార్టీ మళ్ళా చెప్తున్నాం ఓడిపోడు పక్క. సొంత పార్టీ లీడర్లే బీఆర్ఎస్ పెద్దకు కంప్లైంట్లు ఇచ్చే పని ముందరేసుకున్నారట. కేసీఆర్ ఫ్యామిలీకి బాగా సన్నిహితుడుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సార్ మీద ఇప్పుడు సొంత పార్టీలనే గీతీరుగా తిరుగుబాటు అచ్చుడు గులాబీ పార్టీలల్లా పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చున్నది. దీంతో స్థానిక సంస్థల ఏల గిరెక్కడి గొల్లెన్ సాపడరా నాయన అని కేసీఆర్ సారు నెత్తి పట్టుకొని కూర్చుంటున్నాడట. ఏం చేయాలని అర్థం కాక డైలామాల ఫామ్ హౌస్ లో కాళ్ళు కాలిన పిల్లి లెక్క తిరుగుతూనే ఉన్నాడట. ఆలోచనలతోని నిద్రాసుతం చక్కగా పోతలేడట. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్ళ వైఖరి వల్లనే పార్టీ ఘోరంగా నష్టపోయిందని, ఇంత జరిగిన సుతం స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణంలోకి వీళ్ళు తీసుకుంటలేరు, నాయకులకు స్థానికంగా ఉండే కార్యకర్తలకు తగిన ప్రయారిటీ ఇత్తలేరు బీఆర్ఎస్ పెద్దలని చెప్పి, అందుకనే నిజమైన నాయకులు పార్టీకించి అవతలకు పోతున్నారని చెప్పి పార్టీ బాధ్యతలు ఇయ్యాలి. ఎవరైతే నిజమైన కార్యకర్త చిత్తశుద్ధిగా ఉంటాడో వాళ్లకు బాధ్యతలను అప్పచెప్పాలి గాని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఒంటే దుప్పోకడ పోతే మన బతుకులు ఆగమైతే సార్ అర్థం చేసుకుంటారని చెప్పి చెప్తున్నారట కేసీఆర్ సార్కు. ఇలా మరీ ముఖ్యంగా సొంత ఇంట్లోనటువంటి స్వయంగా గారాల పట్టి కవితక్కతోనే గొల్లెన్ సాపుడు పెద్ద ఎత్తున అవుతున్నదట. ఇక కవితక్క పంచాయతీ ఎట్లా అయిపోయింది మొన్నట్లా ఉత్తరం మై డియర్ డాడీ అనుకుంటా సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఒక పార్టీ ప్రత్యేకంగా పెడతదని వేరే పార్టీలకు దునుకుతుందన్న ముచ్చట్లు గట్టిగానే ఈనబడ్డాయి కదా. ఇంకా అంతనే కాకుండా రాబోయే ఉప ఎన్నికలల్లా కల్వకుంట్ల కవితక్క జాగృతి తరఫున బరిలకు దిగబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే గుప్పమని ఈనబడుతున్నాయి. అది కూడా మొన్నట్లా ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి మాగంటి గోపీనాథ్ సారు జీవించే కదా, ఇక ఆ సారు స్థానంలోనే జాగృతి పేరుతోని కవితక్క పోటీ చేయాలి, బర్ల ఉండాలనే ఆలోచనలు కూడా గట్టిగానే ఎత్తున్నారన్న టాకిన పడుతున్నది. ఇక ఇటు పక్కనేమో కేటీ రామారావు సార్ కేసుల పంచాయతీ, ఇంకో పక్కన హరీష్ రావు సార్ గోడ మీద పిల్లి లెక్కుంటున్నాడు. ఎటువైపన్నా దునికే అవకాశాలు లేకపోలేదని చెప్పేటోళ్ళు కూడా కేసీఆర్ సార్ కు లేకపోలేదు. ఇక ఈ అన్ని ముచ్చట్లల్లా కేసీఆర్ సార్ అయితే ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడట. ఇక పరిస్థితి కనుక గిట్టనే కంటిన్యూ అయితే కేసీఆర్ సార్ తగు నిర్ణయం కరెక్ట్ ఆలోచన చెయ్యకపోతే స్థానిక సంస్థల ఎన్నికలల్లా బురిడి కొట్టుడు మనం పక్కా అనే మాటలు కూడా కేసీఆర్ సార్కు గట్టిగా ఈనబడుతున్నాయట. మరి వీటన్నిటి ముచ్చట్లలో కేసీఆర్ సార్ ఏం ఆలోచన చేస్తాడు, ఆయన రాజకీయ అనుభవంతో ఫామ్ హౌస్ లో కూర్చొని ఎటువంటి రాజకీయ చర్చలకు తెరలేపుతాడు, ఎటువంటి వ్యూహాలను రచిస్తాడు అన్న మాటలు మాత్రం గట్టిగానే వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులలో మాత్రం ఒకంత ఆసక్తిని క్రియేట్ చేసేటట్టే ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు అవుతున్న లుకలకుల మీద, కేసీఆర్ సార్ పాటిస్తున్న మౌనం మీద. ఇక ఏపీ సర్కారు రేషన్ కార్డు ముచ్చట్లల్లా ఒక మంచి మాటనే చెప్పిందయ్యా. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత ప్రతి ఒక్కరూ మస్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు, అది కూడా కొత్త రేషన్ కార్డుల ముచ్చట్లల్లా. మరి కూటమి సర్కారు మళ్ళా రేషన్ కార్డులల్లో తెచ్చిన మాట ఏమయ్యా పబ్లిక్కు వనుకొచ్చే ఫాయిదా అయ్యే పని అనే డౌట్ అని మనం వచ్చింది కదా, చూద్దాం పాండ్రి వార్తను. ఇక ఏపీ సర్కారు కీలకమైన నిర్ణయమే తీసుకున్నదుల్లా. ఏపీలో కొత్త రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వేను నిర్వహణ చేస్తున్నది. గ్రామ వార్డు సచివాలయ పరిధిలల్లా కొత్త రేషన్ కార్డుల మీద ఏపీ సర్కారు గట్టిగానే ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు సర్కారు నోటీసుకు ఓవురుతోని ఇగో ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది. దీంతో కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహణ చేయాలి గట్టి ఫోకస్ మీద ఉన్నది. ఇక ఈ ముచ్చట్లల్లా గ్రామ వార్డు సచివాలయాలకు సమాచారాలను సుతం పురాగా ఇచ్చిందయ్యా కూటమి సర్కారు. ఇక ఈ సర్వే ఆధారంగా అనర్హులను ఎరకబట్టి అలా కార్డులను జప్పున పీక్ అవుతారని నూకుతారన్నట్టు. ఇక కొత్త రేషన్ కార్డుల మీద రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు చేస్తున్న సర్వే ఇది. ఇక ఈ కేవైసీ నమోదుతోని కొత్త రేషన్ కార్డులకు లబ్ధిదారులకు అందియబోతున్నది. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టుగా సర్కారు నోటీస్ కాచుడు, ఎరకబట్టుడు, అర్హులైన వాళ్ళకే ఈ రేషన్ కార్డులు అందాలనే ఉద్దేశంతో సర్కారు ఈ తీరుగా ఫోకస్ పెట్టుడు చాలా గొప్ప
ముచ్చట అని చెప్పి ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరైతే మత్తు తారీఫ్ చేయబట్టిండ్రు. అయితే సర్వే ఆధారంగా బోగస్ కార్డులను ఏరేసేందుకు సర్కారు గట్టి ఆలోచన చేస్తున్నది. అట్లనే అర్హులైన వాళ్లకు ఏపీ సర్కారు వాళ్ళకు పురాగ లబ్ధి చేకూరే దిశగా ఆలోచనలు చేస్తున్నది. ఇక మే నెలకించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు స్వీకరణ కూడా చేస్తున్నది. అర్హులైన వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాల రేషన్ కార్డు కోసం దరఖాస్తులను చేసుకోవచ్చట. తొందరలోనే ఏటీఎం కార్డు సైజులో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులను సర్కారు జారీ చేయబోతున్నది. ఇక ఇది ఇట్లుంటే గతంలో ఎండియు బండ్ల ద్వారా ఏపీల రేషన్ సామాన్లకు పంపిణీ అవుతుండే. ప్రతి నెల మొదటి 15 రోజులు రేషన్ సామాన్లు రేషన్ షాపులలోనే అందుబాటులోకి ఉండబోతున్నాయి అన్నట్టు. ఇక ఆదివారాల నాడు కూడా రేషన్ డీలర్లు సామాన్లను పంపిణీ చేయాలని సర్కారు క్లియర్ కట్ గా చెప్పింది. ఏదేమైనా ఈ రేషన్ ముచ్చట్లలో ఎప్పటికప్పుడు కూటమి సర్కారు చేస్తున్న ఆలోచనలకైతే ప్రతి ఒక్కరూ జై హో కూటమి సర్కార్ అని కితాబులు అయితే గట్టిగానే ఇయ్యబట్టిండ్రయ్యా. ఇక ఇవాళ రేపటి రోజులల్లో ఇంటర్నెట్ అనేది ఎంత అవసరమైందనంటే ప్రతి మనిషి 1-2 నిమిషాల పక్కన ఫోన్ లేకపోయినా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా ఆ ఛార్జింగ్ ఫోన్లో ఫుల్గా ఉన్న డేటా లేకపోతే మస్తు ఆగమవుతారు కదా. ఇటువంటి అన్ని ముచ్చట్లల్లో బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు అద్భుతమైనటువంటి ఆఫర్ని తీసుకొచ్చిండ్రు. ఈ వార్త పురాగా చూస్తే మీరే ఆహా అని అంటారు. ఇక బిఎస్ఎన్ఎల్ అనే ఒక పెద్ద ఫోన్ల కంపెనీ ఉన్నది కదా, మైక్రో డేటా సెంటరు. ఆ క్వాంటమ్ 5G సేవలను స్టార్ట్ చేసినట్టుగా సంస్థ సిఎండి రాబర్ట్ జె రవి సారు, సిజిఎం రత్నకుమార్ సార్లు ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి క్వాంటమ్ 5G సేవలను స్టార్ట్ చేసిల్లయ్యా. ఇక ఇప్పటి వరకు ఫిక్స్డ్ వైర్లు లేకపోతే సిమ్ కార్డుల ద్వారానే మనం ఇంటర్నెట్ సేవలను ఉపయోగం చేస్తుండే కదా. ఇక దేశంలోనే మొట్టమొదలు ఇటువంటి ఐడియా చేసి క్వాంటమ్ 5G టెక్నాలజీతోని సిమ్ లేకుండానే వైర్లెస్గా ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెడుతున్నట్టుగా ప్రభుత్వ రంగం ఏదైతే ఉన్నదో బిఎస్ఎన్ఎల్ ప్రకటన చేసింది. ఇక పురాగ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 5G ఫిక్స్డ్ వైర్లెస్ సేవలను బిఎస్ఎన్ఎల్ మాత్రమే మీకు అందిస్తున్నదని చెప్పి చెప్పుకుంటా చిల్లయ్య బిఎస్ఎన్ఎల్ పెద్దసార్లు. ఇక దగ్గర 300 కోట్ల పెట్టుబడితోని 60 పరిశోధన సంస్థలతోని కలిసి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని చెప్పిండయ్యా. ఇక ఒకటే చోట కంప్యూటింగ్, డేటా నిల్వ, సెక్యూరిటీని ఉంచేలా మైక్రో డేటా సెంటరు. ఇక ఇవన్నీ హైదరాబాద్లోనే షురు చేసినామని, తొందరలోనే దేశంలో అన్ని చోట్ల ఏర్పాటు చేయబోతున్నామని, అంతర్జాతీయ గేట్వే ద్వారా టెలికమ్యూనికేషన్ మౌలిక వసతులను ఇంగింత బలోపేతం చేయబోతున్నట్టుగా కారాకండి చెప్పుకుంటా వచ్చిందయ్యా. ఇక ఏదేమైనా దేశంలోనే మొట్టమొదలు హైదరాబాద్లో స్టార్ట్ చేసుడు మాకు మస్తు హ్యాపీ ఉన్నది. ఇక ఇల్లు కోసానికని ఆఫీస్ కోసానికని చెప్పి ఒక రూటర్ లాంటి పరికరాన్ని బిఎస్ఎన్ఎల్ సంస్థనైతే ఇస్తున్నదయ్యా. దీనికి సిగ్నల్ వస్తుంది, వైర్ లేకుండా వస్తుంది అన్నట్టు. అంటే వైర్లెస్ సిగ్నల్ ను మనం వైఫై ద్వారా ఆడుకుంటాం అన్నట్టు ఈ రూటర్ సాయంతో. దీనికి సిగ్నల్ వైర్ అనేది లేకుండా మనకెట్లయితే ఇంట్లో నెట్ పెట్టుకుంటే వైఫైలు వస్తాయో ఇది వైర్లెస్ వైఫై అనుకోండి. ఇక ఏదేమైనా బిఎస్ఎన్ఎల్ పెద్దసార్లు ఓపెన్ చేసిన దీని మీద మాత్రం గట్టి ఫోకసే పెడుతున్నారయ్యా. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను మస్తు షేక్ చేస్తున్నది. ఇక ఏదేమైనా మన పెద్దోళ్ళు ఒకటి అంటారు మాట, పెళ్లి చేసుకొని చూడు ఇల్లు కట్టి చూడు అని కదా. వాళ్ళు అన్నమాట మనకు సద్దన్న మూట కాబట్టి కట్టబడి రెక్కలు ముక్కలు చేసుకొని 4 రాళ్ళు కూడబెట్టుకొని మొత్తానికైతే హైదరాబాద్లో ఒక ఇల్లును కొందామని పిలానేసి పైసలన్నీ దాచుకున్నవి తీసుకుపోయి కోసి ఒక ఇల్లును కొంటాం కదా. తర్వాత హైడ్రా పెద్ద అధికారులు వచ్చేసి చెరువుల మీద కట్టిల్లు ఇల్లు నికలని చెప్పి మొత్తం కూలగొడితే ఎట్టుంటుంది. గసొంటి విషయాలల్లో జాగ్రత్తగా ఉండునరని చెప్పి హైడ్రా పెద్ద ఆఫీసర్ చెప్పిన మాట ఇప్పుడు ప్రతి ఒక్కరిను సాకు గురయ్యేటట్టు చేస్తున్నది. మరి పెద్దసారి చెప్పింది ఏమో హైడ్రా ముచ్చట అంటారా? వార్త తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక హైదరాబాద్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో మెట్రోపాలిటన్ నగరాలల్లో ఈ హైదరాబాద్ కూడా ఒకటి. ప్రపంచంలో చాలా పెద్ద మహానగరాలల్లో 41వ స్థానంలో ఉన్నదయ్యా మన హైదరాబాదు. ఇక రోజు రోజుకు హైదరాబాదు నగరం విస్తారంగా పెరుగుతూనే ఉన్నది. అటు ఐటీ, ఫార్మా, టెక్ రంగాలల్లో రాష్ట్ర రాజధాని దూసుకపోతున్నదయ్యా ముందరి వరుసల. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇల్లులు కొనుక్కోనీకే, ప్లాట్లు కొనుక్కోనీకే చాలా మంది బాగానే ఆసక్తి చూపుతుంటారు కదా. ఇక ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా క్రమంగా
అక్రమంగా ఉంచుకుంటున్న ముచ్చట్లల్లా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇల్లులను ప్లాట్లను కొనుగోలు చేసే తీరుగా ఆలోచనలు చాలా మంది గట్టిగానే చేస్తున్నారట. ఇక ఈ క్రమంలో హైడ్రా పెద్ద అధికారి ఉన్నాడు కదా సారు, కీలక సూచన చేసిండయ్యా. ఇక హైదరాబాద్ చుట్టుముట్టు ఏరియాలల్లో ఇల్లు గాని ప్లాట్లు గాని ఏదైనా కొనుక్కుందామనే చూసేదానికంటే మొదలు 1-4 సార్లు పత్రాలను పురాగా చెకింగ్ చేసుకుని వర్కౌట్ అనిపిస్తేనే కొనుక్కోండి, అన్ని ఆశ చూసి అడిగేయండి, అనవసరంగా పైసలు కట్టి బొక్కబొర్లా పడకుండ్రని చెప్పి హైడ్రా కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ సార్ సూచనలు జారీ చేసిండయ్యా. హైదరాబాద్లో ఇల్లు గాని ప్లాట్లు గాని మీరేమన్నా కొనుక్కోవాలనిపిస్తే 1-2 సార్లు ఫైళ్లను తిరగేసుకొని పత్రాలు పక్కాగా ఉన్నాయా లేవా, లేదంటే మన హైదరాబాద్లో కొన్న జాగా ఆక్రమణలకు గురైన భూమిలో గాని ఏమన్నా ఉన్నదా, మనం కొంటున్న అపార్ట్మెంట్లు కూడా 1-2 సార్లు తర్జుమా చేసుకొని సర్కారు పరిధిలో ఉన్నదా, లేకపోతే ఏమన్నా అవకతవకలు ఉన్నాయో చూసుకొని కొనుక్కోండి, బిల్డర్లను నమ్మి మోసపోకుండ్రయ్యా అని హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ సార్ క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. మీరు ఉన్న ఇల్లులు అక్రమంగా నాలాల మీద నిర్మాణం చేసిందా లేదా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి, తస్మాత్ జాగ్రత్త, ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా అటువంటి ఆస్తులను కూల్చేస్తామని క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇంకోవైపు హైదరాబాద్ లో నాలాల ఆక్రమణలకు సంబంధిక చేసి ప్రజావాణి కార్యక్రమంలో దగ్గర నాకు 47 పిటిషన్ల దాకా వచ్చినాయని చెప్పి హైడ్రా ఆఫీసర్లు ఓ ప్రకటనలో చెప్పుకుంటూ వచ్చిండ్రు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రమాదాలను తగ్గించడానికే కూడా రానున్న రోజులలో పూడిక తొలగింపు ఆక్రమణల నిరోధక కార్యకలాపాలు ఏగవంతం కానున్నట్లు క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండయ్యా హైడ్రా పెద్ద సారు. ఎందుకు వచ్చిన తీపలు కొనే ముందు 1-4 సార్లు చెకింగ్ చేసుకుంటే సరిపోయే కదా. ఇక తొందరపడి మనం ఏదో అడ్డబుడ్డగాడి చెప్పిండు కదా జాగా మంచుకున్నది, స్కూల్ కు దగ్గర ఉంటది, ఆఫీస్ కు సెంటర్లు ఉంటది అనుకున్నామంటే శివరాఖరికి అన్ని ఓడగొట్టుకుని నెత్తి మీద గుడ్డేసుకునేది మనమే. కాబట్టి 1-2 సార్లు హైదరాబాద్ లో ఇల్లులు కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, పత్రాలన్నీ పక్కగా చూసుకోండి అయ్యా అని అంటున్నారు హైడ్రా ఆఫీసర్లు. అబ్బా, ధమాకా దుమ్ము దులిపే వార్తలు ఈ రాజమల్లు తెచ్చిన కాడికి పురాగా ఓడిసగొట్టిండు. ఓడిసిపోయేదానిక మీరు చూసిలు కాబట్టి మీ ఆశీర్వాదాలు మాకు చల్లగా ఇస్తున్నారు. ఇట్లనే ఇవ్వాలి. మన ధమాకా దుమ్ము దులిపే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? జప్పున సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండ్రు. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపే వార్తలతోని నేను ఎడికి పోను, అత్తనే ఉంటా, మీతోటి కలుస్తూనే ఉంటా.